రాయబడింది కదా, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో, ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మీరును వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసము గలవారమైందము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ఎప్పుడు 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 అందుకే తీస్తుందండి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసము గలవారమైందము, అప్పుడు 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 ఇస్ ఎ కంజంక్షన్ వర్డ్ విచ్ జాయింట్స్ టూ డిఫరెంట్ సెంటెన్స్. అది కంజంక్షన్ వర్డ్, అంటే రెండింటిని కలిపే బ్రిడ్జ్ లాంటిది. అప్పుడు అనే మాట ముందు చెప్పబడిన మాటను వెనకాల చెప్పిన మాటను కలుపుతుంది. దేవునితో కలిసి నడిచే కొద్దీ అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం, అంటే అంతవరకు రక్షించబడలేదని దాని అర్థమా? యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది అన్నారే. ఇప్పుడు ఈ మాట నెరవేర్చబడినట్ట అనేది ప్రశ్న. రక్షించబడినాం మొదటిది, రక్షించబడుతూ ఉన్నాం రెండవ అనుభవం, రక్షించబడబోతాం మూడవ అనుభవం. సంపూర్ణమైనగా ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, సంపూర్ణంగా ఎత్తబడినప్పుడు మనం సంపూర్ణమైన రక్షణలోనికి ప్రవేశిస్తాం.